సందర్భానుసారంగా కొన్ని విషయాలు దేవుని వాక్యంలోనికి వెళ్ళి తెలుసుకోవడానికి సిద్ధపడదాం. ఓ చక్కటి టైటిల్తో ఈ కార్యక్రమం జరిగించుటకు మరి పెద్దలు నిర్ణయించారు కాబట్టి దాన్ని అనుసరించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి సిద్ధపడదాం. దేహమును విడిచినటువంటి ఆత్మలు అని సుమారు సహోదరులు 13 సంవత్సరాల క్రితం తన దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆలోచించగలిగితే మనిషి రెండిటి కలయికగా మనకు కనబడుతూ ఉంటాడు. ఒకటి దేహం, రెండవది ఆత్మ. ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి కనిపించదు. కనిపించింది మనిషిని కదిలిస్తుంది, కేవలం ఆ కనిపించింది మాత్రమే ప్రాముఖ్యమైనది. మీరు గమనించండి, నీళ్లు మనకు కనబడతాయి కానీ నీళ్లలో మినరల్స్ ఉంటాయట, అవి మన కంటికి కనిపించవు. ఆహారం మన కంటికి కనిపిస్తుంది కానీ ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయట, అవి మన కంటికి కనిపించవు. ప్రతిదాన్ని మీరు చూసినప్పుడు ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి కనిపించదు. కానీ కనిపించింది మాత్రమే ప్రాముఖ్యమైనది. వాటర్ మనకి ఏది ప్రాముఖ్యం అంటే వాటర్లో ఉన్నటువంటి మినరల్సే మనకు ప్రాముఖ్యమైనవి. ఆహారం ఏదైనా కంటికి కనిపించేది కాదు, కనిపించినటువంటి ప్రోటీన్సే మన శరీరానికి అవసరం. కాబట్టి శక్తి అనేది మనిషికి కనిపించదు. ఒక మనిషి బలవంతుడంటే ఆకారాన్ని బట్టి చెప్పం మనం. ఆకారం పెద్దగా ఉన్నా అతడు ఏమీ చేయలేకపోయాడు అనుకోండి, వాడిని శక్తిమంతుడు అను. ఒక బక్కపల్చగా కనబడుతున్నవాడు ఒక 100 కేజీలు రాయి అవతలకి విసిరేస్తే అతడు వెంటనే మనం అంటాం ఇతడు చాలా శక్తి కలిగిన వాడు. శక్తి క్రియల్లో కనిపిస్తూ ఉంటుంది కానీ కంటికి కనిపించదు. అతడు చేసే పనుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ కూడా కంటికి కనిపించింది, అది ప్రాముఖ్యమైనది. అది దేహములోనికి ప్రవేశిస్తుంది, అది జననం అంటాం. ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది, అది మరణం అంటాం. కాబట్టి ప్రతి ఒక్కరి ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళే సమయం ఒకటి వస్తుంది. ఆ విడిచి వెళ్ళే సమయమే మనందరం పెట్టుకున్న పేరేంటంటే మరణం. చనిపోయాడు, వెళ్ళిపోయాడు, కాలము చేశాడు, ఇలా ఎన్నో పదాలతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ దేహమును విడిచి వెళ్ళే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంతకీ ఈ సంగతి మనకు తెలియాలి. దేహం ఎంత గొప్పదంటే మన శరీరం యొక్క తత్వం గురించి ఆలోచించినప్పుడు బైబిల్ చెబుతుంటుంది మన శరీరం చాలా విలువైంది. ఎంత విలువైందంటే సుమారు ఆకాశ మహా ఆకాశాలు సైతం పట్టజాలనటువంటి దేవుడు ఈ శరీరంలో పట్టేశాడట. అందుకే మీరు గమనిస్తే ఈ శరీరంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని చెప్పాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు స్థాయి ఏంటంటే ఆయన ఆకాశ మహా ఆకాశములు సైతం పట్టజాలనంత గొప్పవాడు. ప్రభు అయిన క్రీస్తు ఉంటాడట మనలో. ఆయన స్థితి ఏంటంటే ఆకాశ మహా ఆకాశాలు సైతం పట్టజాలనటువంటి స్థాయి అయింది, ఆయన మనలో ఉంటాడట. తండ్రి స్థితి ఏంటంటే ఆకాశ మహా ఆకాశాలు సైతం పట్టజాలనంత గొప్పవాడు, ఆయన కూడా ఈ శరీరంలో ఇమిడిపోతాడు. ఇంకా చెప్పాలంటే నేను నా తండ్రి పరిశుద్ధాత్ముడు కలిసి మీలో నివసిస్తాము అన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా మనలో నివసించేంత కెపాసిటీ కలిగింది ఈ శరీరం. చిన్నది కాదు నీకు ఇచ్చింది. ఇది ఎంత గొప్పదంటే సుమారు దెయ్యాలైతే 2000కు పైగా ఈ శరీరంలో ఇమిడిపోయినాయట. సేనా దెయ్యాలు, 2000 పందుల్లో దూరినటువంటి దెయ్యాలు ఒక మనిషి శరీరంలో ఇమిడిపోయినాయి. అంటే ఈ శరీరం ఎంత గొప్పదో మీరు గమనించండి. దేవుడు మనకి చిన్న శరీరాన్ని ఇవ్వలేదు, చాలా ఉన్నతమైన శరీరాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చి ఆ శరీరాన్ని కంట్రోల్ చేయడానికి ఆత్మను ప్రవేశపెట్టాడు. ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. ఆ శరీరం మీద ఆధిపత్యం ఆత్మదై ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ మనిషి విలువలతో బ్రతుకుతాడు. ఒకవేళ అలా లేకపోతే విలువలు మర్చిపోయి బ్రతుకుతాడు. అలా బ్రతికితే ఏం జరుగుతుంది అంటే నువ్వు బ్రతికినంత కాలం ఎలా బతుకుతావో బతుకు. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. నీ స్వేచ్ఛను ఏం చేసుకుంటావో చేసుకొని ఇష్టం.
కానీ ఏ రోజైతే ఈ శరీరాన్ని విడిచి ఆత్మ బయటకు వస్తుందో ఆ రోజు పట్టుకుంటాడు దేవుడు. కాబట్టి ఈ దేహమును విడిచినప్పుడు ఏం జరుగుతుందంటే, బైబిల్లో ప్రభువైన క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం, మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం. ఆ ఉపమానం మనం చూడగలిగితే, ఇద్దరు మనుషులు, రెండు లోకాలు, ఆ ఇద్దరు మనుషుల గురించి రాయబడుతున్నటువంటి సందర్భం, రెండు లోకాల గురించి రాయబడుతున్నటువంటి సందర్భం. ఒకటి బతుకున్నప్పుడు, రెండవది చచ్చిపోయిన తర్వాత. భయంకరమైన నిజం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు ఉపమానం మనందరినీ బలపరుస్తుంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి చేర్చుకున్నాడట. చెడిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఆహ్వానించాడట, ఉంగరం పెట్టాడట, వస్త్రం దొరికాడట, సన్మానించాడట, విందు చేశాడట. ఇలా ఎన్నో విధాలుగా ఆ కుమారుని ఆదరించినట్టుగా ఆ ఉపమానం చదువుతున్నప్పుడు తప్పు చేసిన మనందరికీ, పాపం చేస్తున్న మనందరికీ ఒక ఊరటగా ఉంటుంది. ఏంటంటే, నేను చెడిపోయినా నా తండ్రి నన్ను ఏం చేస్తాడు? చేరదీస్తాడు. నేను పశ్చాత్తాపడితే, నా తప్పు తెలుసుకుంటే నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, మరలా నా స్థానం నాకు ఇస్తాడు, కుమారుడిగా నన్ను స్వీకరిస్తాడని ఆ ఉపమానం మన ఎంత బలపరుస్తుందో ఈ ఉపమానం అంత భయపెడుతుంది. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు బతుకుండగా తిరిగి వెళ్ళాడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు, ఇక్కడ చచ్చిపోయిన కుమారుడు. అక్కడ చచ్చిపోయిన కుమారుడు కాదు, తప్పిపోయిన కుమారుడు. కానీ ఇక్కడ చెబుతున్న ఉపమానం ఏంటో తెలుసా? చచ్చిపోయిన కుమారుడు. చచ్చిన తర్వాత పిలుస్తున్నాడేమని? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్న కుమారుడు కథ ఇది. ఆ కుమారుడు కథ. కానీ ఆ కుమారుడు కథ తప్పిపోయిన కుమారుడు కథలా ఉండదు. అక్కడ ఆదరణ దొరికింది, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఈ ఉపమానం మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది కథ కాదు సుమా, ప్రభువైన క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక వాస్తవం. ఆయన అబద్ధాలు చెప్పడు, ఏదైనా నిజమే చెప్తాడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. ఆయన మాటలు ఆకాశం భూమి గతించినా గతించిపోతాయి, కానీ ఆయన మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గతించిపోవు. కాబట్టి ఆ ఉపమానంలోకి వెళ్ళి మనం చూడగలిగితే ఏ రాయబడుతుందో ఆ సందర్భంలోకి మనం వెళ్ళగలిగితే, లోక రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాటలు. లోక రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను అని రాయబడి చూడండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ ధనవంతుడు పేరేంటి? ఆ ధనవంతుడు పేరేంటి అంటే, దేవుడు అంటాడు వాడి పేరే ధనవంతుడు. ధనవంతుడికి పేర్లు ఉండవు. ఆ ధనవంతుని ఎవడు పేరుతో పిలవడు. మీరు అందుకే గమనించండి, ఏ ధనవంతుడైనా పేరు పెట్టి పిలిచేంత ధైర్యం ఎవరికైనా ఉందా? ఏమని పిలుస్తారు? ఒకవేళ మన ఊళ్ళోనే ధనవంతుడు అంటే ఏమని పిలుస్తాం మనం? జమీందారు గారు. ఆయన ఎవరనుకున్నారు? జమీందారు గారు. నెక్స్ట్ దొరగారు, రాజుగారు. ధనవంతుని ఎప్పుడూ కూడా పేరు పెట్టి ఎవరు పిలవరు. ఎందుకంటే వాడు హోదాయే ధనం. అందుకే ఆ ధనమే వాడి పేరైపోతుంది. ఇక్కడ కూడా చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు వాడి పేరు జనం మర్చిపోయారు. వాడిని ఏమని పిలుస్తున్నారు? ధనవంతుడు, ధనవంతుడు, ధనవంతుడు. అందుకే మనం గమనించగలిగితే ధనవంతుల్ని ఎవడు పేరు పెట్టి పిలవడు. అందుకే మీరు గమనించండి, అధికారులైనా ధనవంతులైనా పేరు పెట్టి పిలిచే ధైర్యం మనకు ఉండదు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పైగా ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా ఏమంటారు తెలుసా? మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు, మాజీ వాళ్ళ పేర్లు మర్చిపోతాం మనం. వాళ్ళ అధికారాలను బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి పిలుస్తూ ఉంటాం. అందుకే ఆయన కోటీశ్వరుడు, లక్షాధికారి, ఇలాంటి పదాలతో ఎలాగైతే పిలుస్తామో వీణ్ణి కూడా ప్రజలందరూ పిలుస్తున్నారట. ఏమని? వాడి పేరు మర్చిపోయారు ఊరు. వాడి పేరేంటంటే ధనవంతుడు వాడు. అందుకే మీరు గమనించండి, ధనవంతుడు దారంట వస్తుంటే అమ్మో జమీందారు గారు వస్తున్నారు, అమ్మో దొరగారు వస్తున్నారు. ఎలాగైతే మనుషులు కంగిళ్ళు పడి వాడికి దేన్ని బట్టి విలువిస్తారో అదే విలువ ఇక్కడ చెబుతున్నాడు. వాడి పేరుని బట్టి కాదు, వాడి ఊరిని బట్టి కాదు, వాడి దేని బట్టి విలువ అంటే వాడు ధనమును బట్టి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు నడుచుడాడు. మీరు గమనించండి,
ఊదారంగు వస్త్రాలు అంటే రాజులు ధరించుకునే వస్త్రాలు. సన్నపునార వస్త్రాలు రాజులు ధరిస్తారు. హేరోదు రాజు ధరించుకునే వస్త్రాలు అవి. చక్రవర్తులు ధరించుకునే వస్త్రాలు అవి. మీరు గమనిస్తే వీడు ఏ వస్త్రాలు ధరిస్తున్నాడట? రాజులు ధరించుకునే వస్త్రాలు. మనకు డ్రెస్ విధానం ఉంటుంది, మీరు గమనించండి. పార్టీలకు ఒక డ్రెస్ వేస్తాం, పనికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేస్తాం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక డ్రెస్ వేస్తాం, బయటికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేస్తాం. అంటే మనం వెళుతున్న పనిని బట్టి బట్టలు మారిపోతూ ఉంటాయి. కానీ వీడి విధానం ఏంటో తెలుసా? పడుకున్నా, కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా వాడెప్పుడు ఊదా రంగు వస్త్రాలు వేసుకు తిరుగుతాడట. ఇది ఎంత ఎక్స్ట్రీమో మీరు గమనించండి. డైలీ కోటేసుకి తిరుగుతున్నాడు ఏమంటాం మనం? డైలీ సూటేసుకి తిరిగితే ఏమంటాం? పడుకునేటప్పుడు కూడా కోటేసుకుని పడుకుంటే ఏమంటాం? మనం నైట్ వేసుకునే డ్రెస్సులు వేరుగా ఉంటాయి, కానీ రాత్రిపూట కూడా ఏం వేసుకుంటాడు వీడు? ఊదా రంగు వస్త్రాలు ధరించుకు తిరుగుతాడట. ఎందుకు? వాడు స్థాయిని చూపించాలి. నేను అనుకుంటూ ఉంటాను, వీడి సిరి పూర్వం నుంచి వచ్చిన సిరి అయి ఉండదు. ఏమై ఉంటుంది? నడమంత్రపు సిరి అంటారు చూసారా? మధ్యలో వస్తే డబ్బు ఇలాగే విర్రబీగుతూ ఉంటారు. వీడి పరిస్థితి కూడా ఇలాగే వచ్చి ఉంటుంది. ఎందుకంటే వీడు అన్యాయంగా సంపాదించి ఉండాలి. పై వచనాలను మనకు కనబడుతుంది. అన్యాయ సిరు గురించి ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడారు. కిందకు వచ్చేసరికి వీడి గురించి మాట్లాడుతూ చెప్తుంటాడు. పైన అన్యాయపు సిరి, కింద వీడు. మీరు గమనించండి, వీడు కూడా ఎలా సంపాదించుంటాడు? అన్యాయంగా సంపాదించి ఉండాలి. మీరు గమనిస్తే చాలామంది ధనవంతులు అన్యాయంగానే సంపాదిస్తుంటారు. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు కావు, అర్ధాంతరంగా మనుషులు దోచేసుకుని సంపాదించిన ఆస్తులు. వీడు ఏ వ్యాపారం చేశాడో తెలియదు, ఏ వడ్డీ వ్యాపారం చేశాడో తెలియదు, జనాల సొమ్ము ఎలా లాగేశాడో తెలియదు. కానీ భయంకరంగా మనుషుల రక్తాన్ని పీల్చి సొమ్ము పోగేసుకున్నాడు. మీరు గమనించండి, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఈరోజు పరిస్థితులు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతుంటాడు. ఎలా అంటే, ఇదిగో పేదవాడికి వడ్డీలకి ఇచ్చి ఆ వడ్డీలు లాగి 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 వాడి నెత్తురు మత్తుడి జుర్రేస్తూ ఉంటాడు. 10, 20, 30, 40, 50 ఇలా వడ్డీల మీద వడ్డీలు వేసి వాడు రక్తాన్ని వీడు పీల్చేస్తూ ఉంటాడు. ఎంత సొమ్ము తినేశాడో తెలీదు, ఎవరు సొమ్ము తినేశాడో తెలీదు. కానీ విపరీతంగా మనుషుల దగ్గర నుంచి దోచుకున్నటువంటి దొంగ వీడు. ఆ ధనవంతుడి చరిత్ర చెబుతున్నాడు. వీడు నాడింగా సంపాదించిన సంపాదన కాదు. ఎంతమంది నెత్తురు తాగి సంపాదించాడో తెలీదు, ఎంతమంది ఉసురు పోసుకున్నాడో తెలీదు. మీరు గమనించండి, ఈరోజు కూడా ధనవంతుల చరిత్ర చూస్తే ఇలాగే కనబడుతూ ఉంటుంది. ఒక ఆయన 1000 కోట్లు దోచేసి విదేశాలు పారిపోయాడట. ఆ బాకీ తీర్చేది ఎవరు తెలుసా? పేదవాడు. ఆ పేదవాడి మీద వేసి ఆడు ఏ డబ్బులైతే నొక్కేశాడో ఆ డబ్బులన్నీ మన దగ్గర నుంచి లాగుతున్నారు. కరోనా టైంలో అదానీ గారికి చాలా ఆస్తి నష్టం జరిగిందట. అది బ్యాంక్ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? అదానీ గారికి ఇచ్చినటువంటి అప్పును మాఫీ చేసేసారు. ఎందుకు? ఆయన కట్టలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడట. ఎవరు? అదానీ. భారతదేశంలో ఒక కుబేరుడైనటువంటి అదానీకి ప్రభుత్వం చేసిన ఈ ఫేవర్ చూడండి ఎలా ఉందో. ఏం చేసింది అంటే, ఆయన చేసిన అప్పును మాఫీ చేసింది. మరి మనల్ని ప్రభుత్వం ఒప్పుకోదు, వడ్డీ ఇచ్చిన వాడు ఒప్పుకోడు, ఎవడో ఒప్పుకోడు. ఎందుకంటే మన దగ్గర నుంచి సొత్తంతా లాక్కుని వీళ్ళ ధనవంతులు అవుతున్నారు. ఈ ధనవంతుల చరిత్ర చెబుతున్నాడు. ఇదిగో ఒక ధనవంతుడు లాక్కున్నాడు. ఆ లాక్కుని ధనవంతుడై వాడు ఎలా సుఖపడుతున్నాడు తెలుసా? ఊదారంగు వస్త్రాలట అసలు తీయట్లేదు. తీయకుండా ఏం చేస్తున్నాడంటే వాడు బహుగా సుఖపడుతున్నాడు. ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడట. కొంతమంది సుఖాలు ఉంటాయి, ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయంటే అంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ధనవంతుని సుఖాలు అంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. వీడి సుఖాల గురించి దేవుడు మాట్లాడిన అన్నాడు, వాడు బహుగా అన్నాడు. చూడండి, బహుగా ఏం చేస్తున్నాడు? ఏదైనా ఎక్స్ట్రీమే, ఏదైనా బహుగా. తినే తిండైనా బహుగా ఉంటుంది, తాగేదైనా బహుగా ఉంటుంది. వాడికి ఏది సాధారణంగా కనబడకూడదు. అందుకే మీరు గమనించండి, పేదవాడు డైనింగ్ టేబుల్ ఏంటంటే ప్లేటే. ఆ ప్లేటే వాడు డైనింగ్ టేబుల్.
కానీ ధనవంతుడు డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ ఊరు నుంచి ఆ ఊరు ఉంటుంది, ఈ పొడుగు నుంచి ఆ పొడుగు ఉంటుంది, దాని నిండగా ఆహార పదార్థాలే. తినేది ఎంతమంది? ఒక్కడు. ఎంత తింటాడు? ఈడేమైనా తింటాడంటే తినేదే ఉండదు. అందుకే తినేది తక్కువ, పడేసేది ఎక్కువ. పడేసేది ఎక్కువ. ఇక వాడు సుఖాల గురించి దేవుడు రాయించలేదు, కానీ ఒకటే మాట అన్నాడు, వాడు బహుగా సుఖపడుతున్నాడు. నేను అడుగుతున్నా, వీడి గురించి ఈ మాట మాట్లాడండి. ఈరోజు మన బతుకుల గురించి మీరు ఆలోచించండి. వాడికి ధనం ఉంది, సుఖపడుతున్నారు. కొంతమంది ఉన్నారు ధనం లేకపోయినా సుఖపడుతున్నారు. ధనం లేకపోయినా వాడు పేదల సొమ్ము లాగేసి సుఖపడితే, ఈరోజు తల్లిదండ్రులు సొమ్ము తినేసి సుఖపడే కొడుకులు ఉన్నారు. కుటుంబాల్లో తల్లి కష్టపడుతున్నా, తండ్రి కష్టపడుతున్నా, వీడికి ఏమాత్రం చివు కూర్చెంత ఉండదు. నా తల్లి బాధపడుతుంది, నా తండ్రి బాధపడుతున్నాడు, నా పరిస్థితి ఇలా ఉంది, దీన్ని బాగు చేద్దామన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నా సుఖమే నాకు ముఖ్యమని బతికే దరిద్రులు ఈరోజు కోకొలలుగా మనకు కనబడుతున్నారు. పనికెళ్తాడు, వాడు సంపాదించింది వాడికి సరిపోదు, తాగుడే తాగుడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ద్రాక్షారసం తాగితే మత్తెక్కేదట. ఈరోజు ఎవరికైనా ద్రాక్షారసం తాగితే మత్తెక్కుతుందా? ద్రాక్షారసం నుంచి ఏమైంది? కళ్ళు దగ్గరకు వచ్చారు. కళ్ళు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు? సారా దగ్గరికి వెళ్ళారు. సారా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు? బ్రాందీ దగ్గరికి వెళ్ళారు. బ్రాందీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు గంజాయిలు తీసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. గంజాయిలు తాగుతున్నారంటే లేదు, డ్రగ్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఎంత ఎక్స్ట్రీమో చూడండి, ఎంత ఎక్స్ట్రీమో చూడండి. సరిపోవట్లేదు. ఏంటి? ద్రాక్షారసం సరిపోదు, సారా సరిపోదు, కళ్ళు సరిపోదు, బ్రాందీలు సరిపో, మరి ఏంటి ఇంకా కావాలి? నా మెదడు పనిచేయనంత మత్తు నాకు ఎక్కేయాలి. నా తల్లిని మర్చిపోవాలి, నా తండ్రిని మర్చిపోవాలి, నా కుటుంబాన్ని మర్చిపోవాలి, చివరికి నన్నేనని మర్చిపోవాలి. ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో లేదో కూడా తెలియకుండా ఈరోజు తాగి తిరుగుతున్న యవనస్తులు ఉన్నారు. నాకు అనిపిస్తుంటుంది, వీడికి పెళ్ళి పెళ్ళాము ఉందా అని. ఈ ధనవంతుడి గురించి మీరు గమనించండి. వాడు పాతాళంలో బాధపడుతూ అన్నాడట, నాకు 5 సహోదరులు ఉన్నారు. అంటే వీడికి పెళ్ళి అయిందా? అయి ఉండదు. నాకు తెలిసి పెళ్లి కాకముందే చచ్చుంటాడు వీడు. పెళ్లి కాకముందే వాడి జీవితం ముగిసిపోయి ఉంటుంది. ఎందుకంటే వాడి సుఖాలు అలా ఉన్నాయి, వాడి సుఖాలు అలా ఉన్నాయి. మీరు గమనించండి, ధనవంతుడు ఉన్నాడు, వాడి ఇంట్లో వాడు సుఖపడుతున్నాడు. కానీ అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి అయిన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, దయచేసి లాజర్ని నా ఇంటికి పంపించండు. మరేమన్నాడు? నా తండ్రి ఇంటికి పంపించన్నాడు. అంటే వీడి ఇల్లు వేరు, వీడి తండ్రి ఇల్లు వేరు అంట. వీడి తండ్రి విడిచి వచ్చేసి ఉండాలి. వీడు తల్లిదండ్రులు విడిచిపెట్టేసి, సహోదరులు విడిచిపెట్టేసి వాడు సుఖం చూసుకుంటూ బతికేస్తాడు. చూడండి, ఈరోజు చాలామంది బతుకులు అలాగే ఉన్నాయి. ఒరే, నీ క్యారెక్టర్ని బట్టి నీ తమ్ముడు జీవితం బాగుపడలేదని చెప్పండి వాడికి. అయినా వాడండు, నా తమ్ముడు ఏమైపోయా నాకు అనవసరం, నా సుఖమే నాకు ముఖ్యం. నీ బతుకును బట్టి నీ చెల్లెలకు పెళ్లి కావట్లేదని చెప్పండి, నువ్వు మారు. ఎందుకంటే తాగుబోతు అన్నయ్యగా నువ్వు కనబడుతుంటే, తాగుబోతు తమ్ముడుగా నువ్వు కనబడుతుంటే నీ సహోదరికి పెళ్ళి ఎలా అవుతుంది? నీ ఫ్యామిలీని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఎవడు చేసుకుంటాడు? నువ్వు వేసే కేకలను బట్టి, నువ్వు తిరిగే తిరుగుని బట్టి నీకు విలువ ఎక్కడిస్తారు? నీ తమ్ముడికి చుట్టారకం రావాలన్నా, నీ అన్నకు చుట్టారకం రావాలన్నా, నీ చెల్లెలకు చుట్టారకం రావాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది? నీ వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పినా వీడికి ఎక్కదు. ఎందుకంటే నా సుఖం నాకు ముఖ్యం. నేను తాగేసి పడిపోతాను, తాగేసి కక్కుతాను. కుక్క కన్నా దారుణంగా ఈరోజు బతుకుతున్నారు చాలామంది, కుక్క కన్నా దారుణంగా. అది ఎలాగైతే కక్కేసి దాన్నే తింటుందో, ఈరోజు కక్కేసి దాంట్లోనే పడి దొలుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏం అవసరంలా, 10 మంది మనల్ని ఏమనుకున్నా మనకు అనవసరం. నా సుఖం నాకు ముఖ్యం. వాడి సుఖం వాడికి ముఖ్యం. కుటుంబ గౌరవం వాడికి సంబంధం లేదు, పరువు వాడికి సంబంధం లేదు. వాడు బతుకు వాడు చూసుకుంటున్నాడు, వాడి జీవితం వాడు వెళ్ళబుచ్చుతున్నాడు. తల్లి కన్నీళ్ళు వాడు కనబడవు, తండ్రి కన్నీళ్ళు వాడు కనబడవు, ఎవరి కన్నీళ్ళు వాడు కనబడవు. వాడి సుఖమే వాడికి ముఖ్యం. వాడు ప్రతిరోజు బహుగా 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 సుఖపడుతున్నాడట. ఈరోజు కూడా చాలామంది బహుగా సుఖపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వీడి కంటే ఎక్కువ సుఖపడుతున్నారు.
పడండి, నో ప్రాబ్లం. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక రోజు ఉంది. నీ దేహములు నువ్వెంత సుఖపడతావో సుఖపడు. నువ్వు సుఖపడినంత సేపు దేవుడు ఏమండు. నువ్వెంత అనుభవిస్తావో అనుభవించు. నువ్వు ఎలా తిరుగుతావో తిరుగు. ఒక రోజు ఉంది, ఆ రోజు ఆయన చేతికి చిక్కుతావు. అదే విషయం చెప్తున్నాడు చూడండి. బహుగా సుఖపడుతున్నాడట. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు. ఎవరైనా లాజరు అను ఒక దరిద్రుడు. దరిద్రుని ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తాం మనం. దరిద్రుని ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తాం. ఇంకా చెప్పాలంటే వాడి దరిద్రతను బట్టే పిలుస్తాం మనం. ఒరే ఆటో అంటారు, ఒరే రిక్షా అంటారు. వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ దరిద్రతను బట్టి పిలుస్తాం మనం. దరిద్రుడి పేరు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆడు కోటిగాడు, వీడు సూరిగాడు. ధనవంతుడి దగ్గరకు వచ్చేసరికి రెస్పెక్ట్ ఇస్తారు. దరిద్రుడి దగ్గరకు వచ్చేసరికి పేర్లు నీచంగా పలుకుతూ ఉంటాం. దరిద్రుడి పేరు అందరికీ గుర్తుంటుంది. ఈ దరిద్రుడి పేరు కూడా అందరికీ గుర్తుంది. ఎవరి దరిద్రుడు అంటే లాజరు అను ఒక దరిద్రుడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను అన్నాడు. చూడండి, మీరు గమనించండి. ధనవంతుడికి ఒంటి నిండగా బట్టలు, దరిద్రుడికి ఒంటి నిండగా కురుపులు. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. ధనవంతుడిలో చిన్న శరీరపు అంగము కూడా కనబడకుండా పైనుంచి కింద వరకు వస్త్రాలు ధరించాడు, సన్నపు నార వస్త్రాలు. కానీ దరిద్రుడికి కనీసం ఒంటి మీద బట్టలు లేవట. కానీ ఒంటి నిండుగా ఏమన్నాయి తెలుసా? కురుపులు ఉన్నాయి. కురుపులు. మీరు గమనించండి, కురుపులు ఉన్నాయి. ఆ కురుపులు ఉన్నటువంటి ఈ దరిద్రుడు చేస్తున్న పని ఏంటంటే 21వ వచనం, అతని బల్ల మీద నుండి పడి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను అని రాయబడింది. చూడండి, ధనవంతుడు భోజనం చేస్తాడు. ఆ భోజనం చేస్తున్నప్పుడు దాని మీద నుంచి రొట్టెలు పడిపోతే ఇంకా చెప్పాలంటే పడకపోయిన వీడు సగం తింటాడు, సగం వదిలేస్తాడు. మీరు గమనించండి, రిచ్ పీపుల్ ఎలా ఉంటారో తెలుసా? రిచ్ పీపుల్, ఆ రిచ్ కిడ్స్ కానీ ఆ రిచ్ పీపుల్ కానీ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఆ రెస్టారెంట్లో ఏది ఆర్డర్ చేసినా వాళ్ళు సగమే తింటారు, మిగిలిన సగం అలా వదిలేస్తారు. వాళ్ళ స్టేటస్ అది. పూర్తిగా తినరు. పూర్తిగా తినేవాడిని చూసి చీప్గా లెక్కేస్తారు. ఇదేంటి ఎలా ఉన్నాడు? ఏ ఐటమ్ అయినా సరే సగం వదిలేయాలి వాళ్ళు, సగం పారేయాలి వాళ్ళు. ఈ ధనవంతుడు కూడా అదే స్టేటస్లో ఉంటాడు. ఖచ్చితంగా సగం తింటాడు, సగం పాడేస్తాడు. ఆ పడేసే మొక్కల కోసం చూస్తున్నాడట. ఇప్పుడు అడుగుతున్నా, ఆయనకు ఒంటి నిండగా కురుపులు ఉన్నాయి, పనిచేసే ఓపిక ఆయనకు లేదు. అయినా అడుక్కోవడానికి చేయి చాపాడా? అంటే దరిద్రుడు అడుక్కున్నాడా? అడుక్కోవట్లా. మరి ఏం చేస్తున్నాడు? ఆ ధనవంతుడు ఇంటి వాకిడి దగ్గర పడున్నాడట. ఆ భోజన బల్ల మీద నుంచి పడిపోతున్న రొట్టె ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా చీపురుతో తుడుస్తారు, చేటతో ఎత్తుతారు. ఎత్తి ఎక్కడ పడేస్తారు? చెత్త కుప్పలో పడేస్తారు. ఆ పడేయగానే ఆ చెత్త కుప్పలోంచి తీసుకు తినడానికి ట్రై చేస్తున్నాడు. ఈరోజు మీరు చాలామందిని గమనించండి, కాళ్ళు చేతులు సరిగా ఉన్నా పనిచేసి చావడం లేదు. ఈయనకి పనిచేయడానికి కాళ్ళు చేతులు సరిగా లేవు, శరీరం సహకరించట్లేదు, ఆరోగ్యం బాగాలేదు. అయినా చేతులు చాపి అడుక్కోవడానికి మాత్రం సిద్ధపడలేదు. వాడు ఎలాగూ ఎక్కువైపోతుంది వాడికి. ఆ ఎక్కువైపోయింది ఎలాగూ పడేస్తాడు కాబట్టి ఆ పడేసింది తిందామని చెప్పి చెత్త కుప్ప దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఎలాగ ఎక్కడికి వస్తుంది? ఆ వచ్చింది ఏం చేద్దాం? తిందాం. మీరు గమనించండి, నీతి కలిగిన వాడు ఎట్టి పరిస్థితుల్లో చేతులు చాప అడుక్కోవడానికి ట్రై చేయడు. క్యారెక్టర్ కలిగిన వాడు యాచించడానికి చేతులు చాపడు. ఆయన కూడా చేతులు చాపలేదు. ఎలాగూ పడేస్తాడు కాబట్టి పడేస్తే తిందాం, పడేయకపోతే అలాగే ఉందాం. ఏ కుక్కలైతే చెత్త కుప్ప దగ్గర ఎదురు చూస్తున్నాయో అదే కుక్కల మధ్య ఈయన కూడా ఉన్నాడట. కుక్కలు ఎందుకు ఎదురు చూస్తున్నాయి? ఆ పడేసేది తిందామని అవి చూస్తున్నాయి, ఆ పడేసేది తిందామని ఈయన చూస్తున్నాడు. ఈ చూపులు అన్న చూడండి, కుక్కల మధ్య కుక్కగా మారిపోయాడు. ఇంకోటి ఏంటో తెలుసా? మనకు కూడా జాతి కుక్కల్ని ఇళ్లలో పెంచుకుంటాం, ఊర కుక్కల్ని బయటకు వదిలేస్తాం.
జంతువులకు కూడా జాతిని బట్టి దగ్గరికి చేర్చే రకాలు మనం. జంతువులు కూడా, మనుషులకు జాతులు, కుక్కలకు జాతులు, పశువులకు జాతులు, అన్ని జాతులే. జాతిని బట్టి గౌరవిస్తాం. నీ జాతి ఏంటి, నీ జాతి ఏంటి, నీ జాతి ఏంటి, జాతిని బట్టే విలువ. ఈ కుక్కలు కూడా ఇళ్లల్లో పెరిగే కుక్కలు కాదు. మరి ఏ కుక్కలు ఇవి? ఊరి మీద బతికే కుక్కలు, ఊర కుక్కలు. ఆ ఊర కుక్కల మధ్య ఉన్నాడటండి. ఆ ఊర కుక్కల మధ్య బతుకుతున్నాడు. ఆ బతుకుతూ ఆ కురుపులతో ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తూ యాచించడానికి చేయి చాపలేదు. ఇంకో విషయం ఏంటి తెలుసా? అలాంటి పరిస్థితి ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఒకటి, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, సరైన వసతులు లేవు, అన్ని బాధలే. అన్ని బాధలు ఉంటే మనం ఏం చేస్తాం? అన్ని బాధలు మనకు అక్కర్లా. అమ్మ తిడితేనో నాన్న కొడితేనో చచ్చిపోయే రకాలు మనం. ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే చచ్చిపోతాం మనం. మార్కులు తక్కువ వస్తే చచ్చిపోతాం మనం. మార్కులు తక్కువ వస్తే చిన్నదానికి చిటికదానికి చచ్చిపోతాం. అప్పులు పెరిగిపోయినాయని చచ్చిపోయే రకాలు మనం. బాధలు పెరిగిపోయినా చచ్చిపోయే రకం. కోపగించి చచ్చిపోతాం. చివరికి చీర కొనలేదని కూడా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ప్రతి చిన్నదానికి చచ్చిపోతాం మనం. లాజరు చచ్చిపోవడానికి ట్రై చేయలేదట. ఏంటి అన్ని బాధలు ఉంటే బతుకుతారా? మనమైతే ఏం చేస్తాం? చస్తే గొడవ వదిలిపోద్ది అనుకుంటాం. కానీ లాజరు అనుకున్నది తెలుసా? నా ప్రభువు నాకు సెలవిచ్చేంత వరకు నేను చావను. జీవితం అంటే దేవుడిచ్చింది. దేవా, దరిద్రం ఇచ్చావా అనుభవిస్తాను, ఆకలి ఇచ్చావా అనుభవిస్తాను, రోగం ఇచ్చావా అనుభవిస్తాను, ఏది ఇచ్చినా అనుభవిస్తాను తప్ప నువ్వు పిలిచేంత వరకు నా ప్రాణం నేను విడిచిపెట్టను. నా ప్రాణం నా గొంతులోంచి పోవాలంటే అది నీ పిలుపు ద్వారానే అవ్వాలి. నా ఆత్మ నా దేహంలోంచి బయటకు రావాలంటే అది నువ్వు రప్పిస్తేనే రావాలి తప్ప నేను బలవంతంగా చావనన్నాడు. చూడండి, కమిట్మెంట్ అలా ఉండాలి. ఈ మధ్యకాలంలో దరిద్రం ఏంటి తెలుసా? చచ్చుకొచ్చేవాడు కూడా చచ్చిపోతున్నాడటండి. సిగ్గు లేదా మాట మాట్లాడడానికి? చచ్చుకొస్తున్న నీవు, వాక్యం తెలిసి నీవు కూడా చస్తున్నావంటే ఇక విలువేంటి? నీకేమర్థమైంది దేవుడి గురించి? క్రైస్తవుల జీవితాలు ఎలా ఉంటాయో బైబిల్ చదివితే నీకు అర్థం కావట్లేదా? విశ్వాసుల జాబితా గమనించగలిగితే పెద్దల దగ్గర నుంచి దరిద్రుల వరకు 11 అధ్యాయంలో దేవుడు రాయించాడు. పెద్దల దగ్గర నుంచి దరిద్రుల వరకు ఎప్పుడు రాసిన పత్రిక 11 అధ్యాయంలో మనకు అందరూ కనబడుతుంటారు. ఎవరు వాళ్ళు? దరిద్రత అనుభవించి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా బతికినటువంటి విశ్వాస వీరులు. వాళ్ళు దరిద్రమైన స్వాగతించారు, రోగమైనా స్వాగతించారు, మరణమైనా స్వాగతించారు తప్ప ప్రభువు పిలిచేంత వరకు ప్రాణముతో అలాగే ఉన్నారు. ఈయన చచ్చిపోవాలనుకోలేదట. అలాగే ఏమనుకున్నాడు? బతుకుతున్నాడు. ప్రభువు పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఆకలితో ఒక పక్క రోగంతో బాధపడుతున్న ఆయనకి కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయట? వాని కురుపులు నాకుతున్నాయట. మీరు గమనించండి, ధనవంతుడి దగ్గర కుక్కల్లా పనిచేసే సేవకులు ఉన్నారు. సార్ టిఫిన్ చేస్తారా? సార్ నీళ్ళు తాగుతారా? సార్ తుమ్మితే ఎండే పరిగెట్టుకు వచ్చేస్తారు. సార్ దగ్గితే పరిగెట్టుకుని వచ్చేస్తారు. కుక్కల్లా పనిచేసే సేవకులు ఉన్నారు అక్కడ మనుషులు. కానీ ఈ దరిద్రుడు కూడా సేవకులు ఉన్నారు. ఎవరు? కుక్కలే సేవకులుగా పనిచేస్తున్నారు. చూడండి, కుక్కలే. అక్కడ మనుషులు కుక్కలయ్యారు, ఇక్కడ కుక్కలు మనుషులైనవి. ఆ లాజర్ని ఆదరిస్తున్నాయట. ఆ రసికారిపోతున్న కురుపులను జాగ్రత్తగా నాగుతున్నాయట. కొన్నిసార్లు అనిపిస్తుందండి, ఏ ఆదరణ లేని వారి కోసం దేవుడు కొన్ని నియమిస్తాడు. అప్పుడు ఇదివరకు అనిపించేది నాకు, ఈ పనికి మళ్ళీ ఎలకలు ఎందుకు ప్రభువా అని. ఏం చేస్తాయి చెప్పండి? ఏవి దొరికితే అవి కొరికేస్తాయి. ఈ ఎలకలు అవసరమా? ఈ ఎలకలు అవసరమా అంటే కొంతమందిని చూసిన తర్వాత అనిపించింది ఈ ఎలకలు అవసరమే. ఇదిగో తెలుసా, ఎలకల మీద ఆధారపడి బతికే మనుషులు ఉన్నారు. ఎలకలను పట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి. ఒంటి మీద బట్టలు ఉండే వాళ్ళకి ఓ చిన్న గోచి పెట్టుకుంటారు, ఓ బుట్ట పట్టుకుంటారు, జాగ్రత్తగా వెళతారు. ఆ చేలిగట్లంతా తిరుగుతారు, పొగబెడతారు, ఎలకలు పట్టుకుంటారు. వాళ్ళకి తిండి పెట్టేది ఎవరు? ఎలకలు.
ఆ ఎలకలు లేకపోతే వాళ్ళు బతుకులేదు. వాళ్ళు బతకాలంటే ఏముండాలి? ఇప్పుడు ఆ ఎలకలను చూసి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మమ్మల్ని బతికించడానికి దేవుడు ఏం పెట్టాడు? ఎలకలను పెట్టాడు. ఈ ఎలకలను పట్టుకుని మేము బతుకుతున్నాం. ఒకవేళ ఏ లేకపోతే మాకు తిండి పెట్టేవాడు ఎవడు ఉండడు. కొన్నిటిని దేవుడు కొందరిని ఆదరించడానికి పెడతాడేమో అనిపిస్తుంటుంది. కొందరిని ఆదరించడానికి పెడుతుంటాడు. అందుకే ఈ దరిద్రుని కూడా ఆదరించడానికి దేవుడు కుక్కలను పంపించాడట. కుక్కలు ఏం చేస్తున్నాయి? కురుపులు నాకుతున్నాయట. ఆ కురుపులు నాకుతున్నప్పుడు ఆదరణ పొందుతున్నాడు. ఒకరోజు దరిద్రుడు చనిపోయాడు. 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుపోబడెను అని రాయబడుచుండు. దరిద్రుడు చచ్చిపోయాడు. శవం ఏమై ఉంటుంది తెలీదు. ఒకవేళ దరిద్రుడు చనిపోతే ఏం చేస్తారు? ఊరేగిస్తారా? ఘనంగా ఏమైనా తీసుకెళ్ళి ఖననం చేస్తారా? ఏం చేస్తారు? కాలుకు తాడు కట్టి, ఎందుకంటే ఆయన శరీరం కూడా సరిగా బాగాలేదు. ఎవరు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ ఆ శరీరం ఏమైపోయిందో తెలీదు. ఆ శరీరం ఏమైపోయిందో తెలీదు. కానీ చనిపోగానే ఆత్మ బయటకు వచ్చిందట. ఆయన శరీరంతో ఉన్నప్పుడు చుట్టూ కుక్కలు ఉన్నాయి. ఆత్మ బయటికి రాగానే దేవదూతలు ఉన్నాయి. ఆత్మను తీసుకెళ్ళడానికి ఎవరిని పంపించాడు? దేవదూతలు. మీరు గమనించండి, ఏ నాయకుడని వస్తున్నాడు అనుకోండి, మన ఊర్లో ఉన్న పెద్దలందరూ ఎక్కడి నుంచి ఉంటారు? రోడ్డు మీద నుంచి ఉంటారు. అక్కడి నుంచి ఆయన ఊరేగించుకుంటూ తీసుకురావాలి. ఆయన ఒక్కడే వచ్చాడు. ఆయనతో పాటు ఆయన గౌరవంగా తీసుకురావడానికి చాలామంది ఉంటారు. ఆర్భాటాలు, హంగులు ఉంటాయి. కానీ ఒక పేదవాడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోమను. కానీ లాజరు చచ్చిపోగానే దేవుని దృష్టికి ఈయన ఎలా కనపడుతున్నాడు తెలుసా? ఈయన సింగిల్గా ఆయనంతటా వచ్చేయకూడదు. ఈయనకి ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్పాడంటే, దేవదూతలను పెట్టాడట. దేవదూతలట జాగ్రత్తగా తీసుకెళ్ళినట్టండి. ఎక్కడి నుంచి భూమి మీద నుంచి అబ్రహాము రొమ్ము వరకు తీసుకెళ్ళినట దేవదూతలు అంటే మళ్ళంటి వాళ్ళు కాదు. ఎంత ఉన్నతమైన వాళ్ళని దేవుడు పంపించాడో ఈ వచనం చదువుతున్నప్పుడు ఎంత ఆదరణగా ఉంటుందో మీరు గమనించండి. మనం చచ్చిపోగానే, మన దేహంలోంచి ఆత్మ బయటకు రాగానే ఖచ్చితంగా మనకు కనబడాలి. ఎవరు? దేవదూతలు. కనబడలేదో అయిపోయినట్టే. మన చరిత్ర అక్కడితో పుల్ స్టాప్ పడిపోయినట్టే. వెంటనే దేవదూతలు పంపించాడట, వెళ్ళిపోయాడు. నెక్స్ట్, ధనవంతుడు కూడా చనిపోయాడట. కానీ వీడు మాత్రం జాగ్రత్తగా పాతి పెట్టబడ్డాడు. మీరు గమనించండి, ధనవంతుల సమాధులు ఎప్పటికీ ఉంటాయి. సంవత్సరాలు ఉంటాయి, వేల సంవత్సరాలు ఉంటాయి. ఎప్పుడో చనిపోయింది ఆవిడ. ఎవరు? ముంతాజ్. షాజహాన్ భార్య అయినటువంటి ముంతాజ్ రాణి. ఎప్పటికీ సమాధి అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే భారతదేశాన్ని చూపించాలనుకుంటే ఏమని చూపిస్తారు? ఫస్ట్ ఆ సమాధిని చూపిస్తారు. ఆ సమాధిని చూపించి ఇది భారతదేశం అని చెప్తారు. అంటే భారతదేశానికి గౌరవంగా ఏది కనబడుతుంది? ఒక సమాధి. అది ఎవరి సమాధి? రాణిగారి సమాధి. అది నాశనం అవనివ్వరు. మీరు గమనించండి, ధనవంతుల సమాధులు చాలా గట్టిగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. చిక్కు చెదరు సంవత్సరాలు ఉంటాయి. శిలా పలకల మీద వాళ్ళ పేర్లు రాసి, ఇది ఫలానా వారి సమాధి, ఫలానా టైంలో ఆయన పుట్టాడు, ఫలానా టైంకి ఆయన చచ్చిపోయాడని చెప్పి అక్షరాలు, సువర్ణాక్షరాలతో రాసి మరి అలా ఉంచేస్తూ ఉంటారు. చరిత్రలు అలా కనబడుతూ ఉంటాయి. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, ప్రతీదీ లిఖితమై ఉంటుంది. కానీ దరిద్రుడు పుట్టుగా తెలీదు, దరిద్రుడు చావు తెలీదు. ధనవంతుడు పుట్టుకలు కూడా ఆర్భాటాలే. మీరు గమనించండి, ఎవరో సినిమా హీరో ఎక్కడో పుట్టాడట, కానీ ఎక్కడ పార్టీలు జరుగుతాయి? వీధుల్లో, మన ఊరుల్లో. వాళ్ళ కోసం వీళ్ళ కేకులు కోస్తారు, వాళ్ళ కోసం వాళ్ళ ఫోటోలకి దండలు వేస్తారు, కేకలు వేస్తారు, ఊరంతా గోలగోల చేస్తారు. వాడు తుమ్మినా, వాడు దగ్గినా, చివరికి వాడికి బిడ్డ పుట్టినా ఇడికే పుట్టినట్టు సంబరం చేసేసుకుంటారు. కానీ
తల్లిదండ్రులు కనీసం పిడికడు ముద్ద కూడా పెట్టడు వీడు. కానీ హీరోలకు మాత్రం బ్యానర్లు వీడింటి మీద కనీసం తాటకులు కూడా ఉండవు. కానీ వాడికి మాత్రం వేలు ఖర్చు పెట్టి బ్యానర్లు వేయిస్తారు. తల్లికి కనీసం చీర కొన్నవాడు వాడికి మాత్రం రక్తాభిషేకం చేస్తాడు, పాలాభిషేకం చేస్తాడు. ఇంట్లో కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా ఇవ్వడు. ఇది వీళ్ళ బతుకులు. వాళ్ళకి అంత విలువ. ఏం చేశారు నీకోసం అంటే వాడు ఏమీ చేయడు, వీడు మాత్రం అన్నీ చేస్తాడు వాడి కోసం. చివరికి అవసరమైతే తేడా వస్తే వాడు ప్రాణాలు సైతం పోగొట్టేసుకుంటారు. ఆ సినిమా రిలీజ్కి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కటౌట్లు కడుతూ దండలు వేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళ కోసం ఏడ్చేది ఎవరు తెలుసా? ఇలా కన్న తల్లిదండ్రులు ఏడుస్తారు, కట్టుకున్న వాళ్ళు ఏడుస్తారు తప్ప ఆడెవడైనా ఏడుస్తాడా? కనీసం ఇటు పేరన్న వాడికి తెలుసా? అయినా మనకు అనవసరం. వాడు అభిమాని. నేను రాజకీయ నాయకుల కోసం చచ్చిపోతాం, సినిమా హీరోల కోసం చచ్చిపోతాం, ఇలా ధనవంతుల కోసం చచ్చిపోతాం తప్ప దేవుని సేవలో చచ్చిపోయే సంఖ్య ఎంతమంది ఉంటుంది చెప్పండి? దేవుడు చెప్పినట్టు బతికి చచ్చిపోయే సంఖ్య ఎంతమంది ఉంటుంది? ఇది మాత్రం దరిదాపుల్లో కనపడదు. ఇది కనపట్టలేదు. అది మీరు గమనించగలిగితే వాళ్ళ జనన మరణాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. వీడిని కూడా చాలా జాగ్రత్తగా పాతి పెట్టేశారట. నేను అనుకుంటూ ఉంటాను, వాడు సమాధి కార్యక్రమానికి ఎంతమంది వచ్చి ఉంటారు మీరు గమనించండి. ధనవంతుడు చచ్చిపోతే మంత్రులు వచ్చేస్తారు, అధికారులు వచ్చేస్తారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చేస్తారు. వాడి సమాధిని చాలా గౌరవంగా చేసి వెళ్ళిపోతారు. వీడు చచ్చిపోయినప్పుడు ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు. వీడు చాలా ఘనంగా గౌరవంగా పాతేసి వెళ్ళిపోయారు. కానీ దరిద్రం ఏంటి తెలుసా? శవానికి చాలా ఘనకార్యాలు జరిగినాయి, చాలా పద్ధతిగా పూర్తి చేశారు. కానీ ఆత్మ ఏమైపోయింది తెలుసా? బయటకు వచ్చిన ఆత్మకు మాత్రం దిక్కు లేదు. శవాన్ని మాత్రం చాలా ఘనంగా ఊరేగించారు, సమాధి చాలా ఘనంగా కనబడుతుంది, గ్రానైట్గా కట్టారు. కానీ ఆత్మను పట్టించుకునే నాదుడు లేడు. బికారైపోయాడు వీడు, బికారైపోయాడు. బికారైపోయిన వీడు ఏమైపోతుందో కిందకి రాయబడుతున్న మాటలు మనం చూడగలిగితే ఏమన్నాడు చూడనా? ధనవంతుడు కూడా చనిపోయి పాతాళములో పాతి పెట్టబడిన అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. సుఖానికి క్వైట్ ఆపోజిట్ పదం ఏంటి చెప్పండి? బాధ. బతుకున్నంత కాలం సుఖం, ఇప్పుడు బాధ. బతుకున్నంత కాలం ఓదారంగు వస్త్రాలు, ఇప్పుడు ఒంటి మీద నూలు పోక్కలేదు, తగులడిపోతున్న మంటలు, కాలిపోతున్న అగ్ని జ్వాలలు. ఒకనాడు కనీసం ఒంటికి చిన్న వేడి కూడా తగలలేదు వీడికి, వేడి కూడా తగలేదు. ఇప్పుడు అగ్ని జ్వాలల మధ్య యాతన పడుతుందట. సుఖం ఎక్కడా, యాతన ఎక్కడా? సుఖం ఎక్కడా, యాతన ఎక్కడ? అందుకని పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామ, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు అన్నాడు. చూడండి, ఇప్పుడు మీరు గమనించగలిగితే భూమి మీద తినాలనుకున్నది తిన్నాడు, తాగాలనుకున్నది తాగాడు. అనుకుంటుంటా వీడు ఎప్పుడు నీళ్లు తాగుండడు. వీడి జీవితంలో భూమి మీద బతుకున్నంతసేపు ఎప్పుడు నీళ్లు తాగుండడు వీడు. కానీ ఈరోజు చచ్చిన తర్వాత ఏం అవసరం వచ్చింది? నీళ్ళు అవసరం వచ్చినాయట. నీళ్ళు అవసరం వచ్చినాయట. అంటే ఆ ఇంటి గుమ్మం మీద పడున్న లాజరు వీడికి తెలుసా అంటే తెలుసు. లాజరు పేరు కూడా తెలుసు. మరి లాజరు ఇంటి ముందు ఎందుకు పడున్నాడో దేవుడు రాయించలేదు. లాజరు జీవితం అలా ఎందుకు అయిపోయిందో మనకు తెలియదు. వీడెందుకు ధనవంతుడయ్యాడో తెలీదు, ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడో తెలీదు. కానీ ఆయన నీతిమంతుడు, వీడు మాత్రం దౌర్భాగ్యుడు. వీడు మాత్రం దౌర్భాగ్యుడు. ఈ దౌర్భాగ్యుడు అంటున్నాడు, లాజర్ని పంపించు, లాజర్ని పంపించు. పంపించేటప్పుడు ఏం పంపించు? గ్లాస్తో నీళ్లు తీసుకురమ్మని చెప్పట్లా. ఇంకా మీరు గమనిస్తే వీడు బతుకు పాతాళానికి వెళ్ళిన మార్లేదు. చూడండి, ఆర్డర్లు పాస్ చేస్తున్నాడు అక్కడ కూడా. భూమి మీద బతుకున్నప్పుడు అది తీసుకురా, ఇది తీసుకురా, అలా తీసుకురా, ఇలా తీసుకురా, అది బాలేదు, ఇది బాలేదని ఇసిరేసిన వీడు ఈరోజు అదే క్యారెక్టర్తో పాతాళం వెళ్ళి కేకలేస్తున్నాడు. ఏమని? లాజర్ను పంపించు, లాజర్ను పంపించు. అంటే అప్పటికి లాజర్ వీడికి ఎలా కనబడుతున్నాడు? నేను ధనవంతుణ్ణి, దరిద్రుడు.
నాకు సేవ చేసుకునే భాగ్యం ఇస్తాననుకుంటున్నాడేమో. లాజర్ని పంపించు అంటే అబ్రహాం గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలము నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకో అన్నాడు. నువ్వు మర్చిపోయావేమో, ఒకసారి గుర్తెచ్చుకో. నువ్వు భూమి మీద ఏం చేసావు? ఇంకా చెప్పాలంటే వీడు అప్పుడే చచ్చాడు, అప్పుడే పాతాళానికి వెళ్ళాడు, అప్పుడే బాధపడుతున్నాడు. వీడి బాధ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? అప్పుడే. నిమిషాలు క్షణాల బాధను తట్టుకోలేక అంటున్నాడు వీడు, ఆ లాజర్ను పంపించు, నేను యాతన పడుతున్నాను. ఏంటి నిమిషాలు తట్టుకోలేని నీవు? లాజర్ ఎంతకాలం పడ్డాడు తెలుసా? లాజర్ ఎంతకాలం పడ్డాడు? తన జీవితంలో ఎన్ని దినాలు బాధపడ్డాడు. ఆ సంగతి నీకు జ్ఞాపకం లేదేమో. నువ్వు వచ్చింది ఇప్పుడే, నువ్వు పడ్డది ఇప్పుడే, నువ్వు చచ్చింది ఇప్పుడే. లాజర్ ఎన్ని దినాలు బాధపడ్డాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. లాజర్ కేకలు ఎలా వినబడ్డాయో జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు మంచం మీద పడుకున్నప్పుడు, నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, నువ్వు తింటున్నప్పుడు ఆకలితో చేసిన రోదన ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆ అరుపులను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒకసారి గుర్తు చేసుకో. మీరు గమనించండి, పాతాళానికి వెళ్తే మన జ్ఞాపక శక్తి కూడా చచ్చిపోద్ది. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వెళ్ళండి. బతుకుండగానే అన్నీ చెప్తున్నాడు దేవుడు, అన్నీ చెప్తున్నాడు. ఇక్కడ ఎలా సుఖపడుతున్నాడు ఆయనకు తెలుసు, ఎలా బతుకుతున్నావు ఆయనకు తెలుసు. విచిత్రం ఏంటి తెలుసా? మనం ఏం వేసుకుంటున్నామో ఆయన చూస్తాడు, చివరికి ఏం తింటున్నామో ఆయన చూస్తాడు, ఏం తాగుతున్నామో ఆయన చూస్తాడు, ఎక్కడికి వెళ్తున్నామో ఆయన చూస్తాడు. అన్నీ ఆయన చూస్తాడు. ఒకరోజు నిన్ను ముందు పెట్టి అడుగుతాడు, నువ్వెంత సుఖపడ్డావో నీకు తెలుసా? ఆ రోజు వాడి దగ్గర సమాధానం లేదు. చూడండి, అప్పుడు అంటున్నాడా, జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుతున్నావు. మీరు గమనించండి, సుఖపడేవాడు, వాళ్ళ సుఖాన్ని చూసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, మీరు ఎంత సుఖపడతారో సుఖపడట్టే. కానీ రేపు వస్తుంది, ఆ వచ్చేది భయంకరమైన యాతన. బాధ కదా సుమా? బాధ వేరు, శ్రమ వేరు, యాతన వేరు. యాతన అంటే భరించలేంది. ఆ భరించలేని యాతన వస్తుంది. నేను మాట చెప్తాను, భూమి మీద లాజరు కురుపులు ఏం నాకిని? కుక్కలు నాకిని. ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు, లాజరు వేలుకొన నీళ్ళలో ముంచి నా దగ్గరికి పంపించంటున్నాడు. పంపిస్తే ఏం చేస్తాడు? వీడు నాకుతాడు, అంతే కదా. నీళ్ళలో వేలుకొన ముంచి మనం వెళ్తే ఏం చేస్తాడు? వాడు నాకుతాడు. విచిత్రం ఏంటి తెలుసా? భూమి మీద కుక్కలు నాకనిచ్చాడు కానీ వీడిని మాత్రం నాకనివ్వలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కుక్కలు గొప్పవా, వీడు గొప్పడా? ఎవరు గొప్పవాడు? లాజరు శరీరాన్ని కుక్కలు నాకడానికైనా నేను అవకాశం ఇస్తాను కానీ లాజరు వేలును నువ్వు నాకడానికి మాత్రం నేను అవకాశం ఇవ్వను. నేను ఇవ్వనన్నాడు. అంతే. వీడు బతిక ఏమైపోయింది చూడండి, కుక్క కన్నా హీనమైపోయింది. ఎలా బతికాడు, ఏమైపోయాడు వీడు? సుఖాలు అనుభవిస్తున్న ప్రతి వాడికి హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏంటి తెలుసా? నువ్వు ఎంత ఎక్స్ట్రీమ్గా అనిపిస్తావో అనుభవించు, నీ ఇష్టం. నువ్వు బతికున్నంతసేపు నేను నిన్నేమీ అడగను. చచ్చిన రోజు నా ముందు నిలబడతావు, ఆ రోజు చెప్తాను నీకు. ఎంత దరిద్రమో తెలుసా? ఒకవేళ లాజరు భూమి మీద ఎంగిలి మెతుకులు తినడానికి ఆశపడ్డాడు, కానీ వీడేం ఆశపడుతున్నాడు తెలుసా? ఎంగిలి మెతుకులు కాదు. ఒకవేళ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, లాజరు తినేసిన తర్వాత, మనందరం తినేసిన తర్వాత చెయ్యి ఏం చేస్తాం? కడుక్కుంటాం, చెయ్యి కడుగుతాం. లాజర్ని పిలిచి అంటున్నాడు, ఆ చెయ్యి నేను నాకుతానంటున్నాడు. ఇంకా చెప్పాలంటే, పోనీ ఆ చెయ్యి కూడా కాదు, కడిగేసిన తర్వాత చెమ్మ ఉంటుందే,
తినేసిన తర్వాత, చెయ్యి కడిగేసిన తర్వాత ఈ చేతికంటూ ఉన్న చెమ్మ ఉంటుంది, ఆ చెమ్మను నాకు తను దయచేసి నా దగ్గరికి పంపించన్నాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహాం గారు అంటున్నాడు, నీకు అవకాశము లేదు. ఎంగిల చేతిని కూడా, కడిగేసిన చేతిని కూడా నిన్ను నాకనివ్వడు. మీ గ్రామంలో, మీ ఊర్లో, మీ కళ్ళ ముందు తిరుగుతున్న కుక్కలు ఉన్నాయే, అవి ఎలా తిరుగుతాయో మీరు గమనించండి. అంతకంటే దారుణంగా ఒక రోజు పాతాళంలో మీరు అందరూ తిరగాలి. అంతకంటే భయంకరంగా ఒక రోజు పాతాళంలో మీరు అందరూ ఏడవాలి. ఈరోజు బతికినంతకాలం మాకేం కాదంటే ఏమీ కాదు. విలువైన దేహాన్ని నీకు ఇచ్చాను, నేను ఉండగలిగేంత దేహాన్ని చేసి నీకు ఇచ్చాను. నీ ఇష్టానుసారంగా ఆ దేహాన్ని పాడు చేస్తే రేపొద్దున నీ అంతు చూస్తానంటున్నాడు. నీ అంతు చూస్తాను. దేవుడు తను ఇష్టపడి చేసుకున్న శరీరం ఇది. నీ వ్యసనాలకి, నీ అలవాట్లకి, నీ సుఖాలకి దీన్ని బానిసన చేసి నీ ఇష్టానుసారంగా దీన్ని వాడుకుంటే ఒకరోజు చచ్చాయన చేతికి దొరుకుతావు. ఆ దొరికిన రోజుని చెప్తాడు ఆయన. ఆ రోజు భయంకరంగా నీ బతుకు ఎలా ఉంటుంది మీరు గమనించండి. ఇది అందరికీ చెప్తున్నటువంటి హెచ్చరిక. బతుకుండగానే, దేహములో ఉండగానే దేవుడు వినిపిస్తున్న ఒక భయంకరమైన హెచ్చరిక. ఇష్టానుసారంగా బతుకుతున్న ప్రతి వాడికి వాతలు పెట్టే విధంగా చెబుతున్న హెచ్చరిక. ఇది నాకు అర్థం కాలేదనడానికి ఏమీ లేదు. దీంట్లో మర్మాలేమీ లేవు. అందరికీ తేటగా అర్థమయ్యేటట్టు ప్రభువైన క్రీస్తు వారు తన నోటి వెంట ఉపదేశించిన బోధ క్లియర్గా ఉంటుంది, క్లియర్ కట్గా ఉంటుంది. ప్రతి వాడికి దేవుడికి రేపొద్దున తీర్పు తీర్చే సమయం ఉందని మనందరిని హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి మాటలు, రాయబడుతున్న మాటలు. కిందకి వెళితే వీడు అంటున్నాడు, అదిగే మళ్ళా చెప్తున్నాను, 2 మనుషులు, 2 లోకాలు, 3 కోరికలు. ఒక కోరిక అంటే తెలుసా? బతుకున్నప్పుడు లాజర్ది. ఏంటి ఆ కోరిక అంటే, ధనవంతుడు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలి. ఇది భూమి మీద లాజరు కోరిక. చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు కోరికలు 2. ఒకటేంటో తెలుసా? లాజరు వేలు కొనను నాకు అందించు. ఇది మొదటి కోరిక. ఫెయిల్ అయిపోయింది. లేదన్నాడు. రెండో కోరిక ఏంటి తెలుసా? రెండో కోరిక ఏంటి అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపించు. ఫస్ట్ ఆర్డర్ వేశాడు, ఇప్పుడు వేడుకుంటున్నాడట. సరే, నాకు ఎలాగో అవకాశం లేదు, ఎందుకంటే చచ్చిన వాడికి అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి, వీడు ఏమైపోయాడు? చచ్చాడు. వీడి సహోదరులు ఎలా ఉన్నారు? బతుకున్న వాడికి అవకాశం ఉంది. ఆ సంగతి వాడికి తెలిసింది. చచ్చాక ఎవడికి అవకాశం ఉంది. మళ్ళా చెప్తున్నాను, తప్పిపోయిన కుమారుడు బతుకున్నాడు కాబట్టి అవకాశం. మరి వీడు చచ్చిపోయిన కుమారుడు. నువ్వు తప్పిపోయావా? దేవుడు అంటున్నాడు, రా, చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాను, నీకు మరలా ఉంగరం పెడతాను, నీకు మరలా రాజవస్త్రం ధరింపజేస్తాను, మరలా నా ఇంట్లో చోటిస్తాను, నేను హక్కును చేర్చుకుంటాను, రా అని పిలుస్తున్నాడు. నువ్వు చచ్చిపోయావా? నా హక్కును కాదు కదా, కనీసం లాజరు వేలును కూడా నిన్ను టచ్ చేయనివ్వను. చావక ముందే జాగ్రత్త పడండి, లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. బతుకుండగా అవకాశం ఉందని ఎరిగిన వీడు అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, దయచేసి వారు ఇక్కడికి రాకుండా వారి దగ్గరికి ఏం చేయి, వీళ్ళని పంపించి అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటున్నారు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను అన్నాడు. చూడండి, ఏం చేయాలట? మోషేయు ప్రవక్తలు. మీరు గమనించండి, ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రపంచంలో మేధావులు ఉన్నారు, ప్రపంచంలో పేరొందిన గొప్ప గొప్ప ధనవంతులు అందరూ ఉన్నారు, ఘనత వహించిన వారు ఉన్నారు. శాస్త్రవేత్తలని జ్ఞానం చెప్తారు. మన కంటికి గ్రహాలు కనిపించవు, ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ప్రతిది ఎవరు చెప్తారు?
శాస్త్రవేత్తలు చెప్తారు. ఈ లోకం ఏదైతే ఉందో ఈ లోకపు నమూనా వాళ్ళకి తెలిసినంత మట్టుకు శాస్త్రవేత్తలు చెప్తారు. దేవుడు అంటున్నాడు, మీ దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పలా. మీ దగ్గర గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పట్లా. మీ దగ్గర మేధావులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పట్లా. తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పట్లా. గొప్ప గొప్ప పేరొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పట్లా. మరేమంటున్నాడు? మోషేయు ప్రవక్తలు ఉన్నారు, సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రకటించేవాడు వెర్రోడై నీ కంటికి కనిపించవచ్చు, కానీ ఆయన అంటాడు అక్కడికి వెళ్ళు. మోషే వెర్రోడేనండి నాటి సమాజానికి. ఐగుప్తు ధనాన్ని కాలదన్నేసి కర్ర చేత్తో పట్టుకుని ఏం చేసాడట? మందను కాసుకున్నాడట. సింహాసనం మీద కూర్చోలేకుండా మందను కాచుకునేవాడిని ఏమంటారు? పిచ్చోడు కాదు. మోషేని చూస్తే ఎవరైనా పళ్ళికిలించి మాట్లాడే మాట ఏంటి తెలుసా? వీడికి బతకడం చేత రాదురా, వీడికి బతకడం చేత కాదు, అనుభవించడం రాదు. నాకే కనుక ఆ సింహాసనం ఇచ్చి ఉంటే ఫరో దగ్గర రాజభోగాలు నేను అనుభవిందును అని అనుకుందాం మనం. కానీ ఆయన వదిలేసి వచ్చేసి మందను కాసుకుంటాడట, అరణ్యములో మందను కాసుకుంటాడట. పిచ్చోడు కాదు. ఆ పిచ్చోడు చూసి ఒకరోజు ఎవరు నమ్మలేదు చెప్తున్న మాటలు. 40 సంవత్సరాలు అరిశాడు, గోల పెట్టాడు, ఎవరు నమ్మలేదు. ఇద్దరు తప్ప. అది అంటున్నాడు, ఈరోజు కూడా వీధి వీధి తిరిగి అరిచే పిచ్చోళ్ళు ఉన్నారు. మీరు చూశారు నిన్న దారంటా తిరుగుతా పనులు మానేసి వేల రూపాయలు ఖర్చు పెట్టి చంటి పిల్లల్ని చంకన వేసుకుని ఎండన పడి కాళ్ళు లాగేస్తున్నా, అలిసిపోతున్నా రోడ్లంతా తిరిగారు. ఎందుకో తెలుసా? మీ మార్పు కోరి అరుస్తున్నటువంటి అరుపులు ఇవి. దేవుడు అరుస్తున్న ప్రతి మనిషికి చూపించినటువంటి దర్శనాలు ఇవి. వెళ్ళండి వెళ్ళి వీళ్ళందరికీ చెప్పండి అని చెప్పిన మాటలు ఇవి. చెప్పండి, వీధి వీధికి తిరిగి చెప్పాలి. రాత్రి సుమారు 6 గంటల తర్వాత ప్రతి ఒక్కరి పరిస్థితి చూస్తే కాళ్ళు నిలబడక, కాళ్ళు వాసిపోయి పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. అలిసిపోయిన వారుగా వెళ్ళి మంచాల మీద పడిపోయారు. అంతే, తినడానికి తిండి కడుపుకెక్కక మంచాల మీద పడిపోయారు అలిసిపోయి. ఎందుకు తిరిగారు? తిరిగి చెప్పమని పైనున్నవాడు ఆజ్ఞాపించాడు. ఎందుకు ఈ సువార్త అంటే ఆయన చెబుతున్నాడు, కిందున్నారు చచ్చిన వాళ్ళందరూ పాతాళంలో బాధపడుతూ అడుగుతున్న మాట ఏంటి తెలుసా? మాలా ఇక్కడ ఎవ్వరు రాకూడదు, మాలా ఎవ్వరు బాధపడకూడదు, దయచేసి కింద మా బంధువులు ఉన్నారు వాళ్ళకి చెప్పండి, మా సహోదరులు ఉన్న వాళ్ళకి చెప్పండి అని అక్కడ అరుస్తున్న అరుపులు, ఇక్కడ వినబడుతున్న కేకలు, వాళ్ళ కోరుకున్న కోరికలు, ఇక్కడ మీకు ప్రకటింపబడుతున్న సువార్త. చెబుతున్న మాట ఏంటి తెలుసా? మేధావుల దగ్గరికి వెళ్ళమని చెప్పట్లా. ఆయన అంటున్నాడు, మోషేయు ప్రవక్తలు తిరుగుతున్నారు అక్కడ, వాళ్ళ మాటలు వినాలి. లేదు నేను చార్లెస్ డార్విన్ మాట వింటాను, శాస్త్రవేత్త కదంటే విను, చస్తావు. ఏ శాస్త్రవేత్త మాట వింటావు విను, ఏ మేధావి మాట వింటావు విను, ఏ చరిత్ర చదువుతావు చదువు, ఏ పుస్తకాల్లో పాండిత్యం సంపాదించు. నువ్వు ఏది మేధా సంపద అనుకుంటావో దాని అన్నిటినీ చూడు. కానీ నేను చెప్పిన మాట ఏంటి తెలుసా? అది కాదు చూడాల్సింది. మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఒకనాడు ఫరో మోషే మాట వినలేదు, మరి ఎవరి మాట విన్నాడు? వాడి దగ్గరున్న మంత్రగాళ్ళ మాట విన్నాడు. ఏం జరిగింది? వాడు చచ్చాడు, వాడు కొడుకు చచ్చాడు. ఇద్దరు ఒకే రోజు చచ్చారు. కొడుకు చచ్చిన రాత్రే వాడు చచ్చాడు. బతుకు ఎలా అయిపోయింది చూడండి. దేశం మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఎందుకంటే మోషే మాట వినలేదు. ఆ రోజు ఐగుప్తు ధనవంతుడు వాడు కొడుకు ఐగుప్తు ధనవంతులు. ముందు కొడుకు చచ్చి పాతాళం వెళ్ళి వాడు అనుకుంటూ ఉంటాడు, మా నాన్న ఇప్పటికైనా వినుంటే బాగుండంటే వినలేదు. వాడు మరలా తరుముకొచ్చి ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోయాడు. ముందెళ్ళిన కొడుకు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటాడు పాతాళంలో. నాన్న మోషే మాట విను అని చెప్పి ఆడక్కడ ఏడుస్తున్నాడు. వీడు మాత్రం మోషేని చంపడానికి నడుం బిగించి ముందుకెళ్ళాడు.
ఈరోజు క్రైస్తవులను దూషించిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులను చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఆ చంపేసిన వాళ్ళు చచ్చారు, ఆ చచ్చిన వాళ్ళు పాతాళం వెళ్ళి ఏడుస్తున్న ఏడుపులేంటి తెలుసా? మా వాళ్ళు కూడా అక్కడ అడ్డపడుతున్నారు. దయచేసి వాళ్ళకి చెప్పండి. వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు, ఇక్కడ ఉన్మాదంతో వీళ్ళు రేగుతున్నారు. మీరు గమనించండి. దేవుడు అద్భుతాల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ చెబుతున్న మాట ఏంటి తెలుసా? అద్భుతాలు నేను చేయను. ఎవరైతే వీళ్ళ మాట వింటారో వాడు రక్షింపబడతాడు. ఏమంటున్నాడు? చచ్చిపోయిన వాడు వెళ్తే నమ్ముతారట. చచ్చిపోయిన వాడు వెళ్తే నమ్ముతారు అనుకుంటున్నారా? ఒకవేళ క్రైస్తవుడే గనక చచ్చిపోయిన వాడిని లేపి, ఇదిగో దేవుని మహిమ అంటే, లేపిన వాడిని చంపేస్తారు, లేచిన వాడిని చంపేస్తారు. అంత దుర్మార్గులు ఉన్నారు ప్రపంచంలో. నా దేవుడు గొప్పోడు, నా యేసు గొప్పోడు, నా యేసు రక్షకుడు, ఇదిగో ఎంత శక్తి కలిగిన వాడంటే చచ్చిన వాడిని సైతం లేపుతాడని ఒకవేళ లేపు మనం చూపిస్తే, లేచిన వాడిని కూడా చంపేస్తారు, లేపిన వాడిని చంపేస్తారు. చంపేయడానికి ట్రై చేయలేదు. ఒకనాడు లాజర్ను లేపితే యూదులందరూ అనుకున్నారట, ఈ లాజర్ను బట్టి అనేక మంది నమ్మేస్తున్నారు కాబట్టి లాజర్ని ఏం చేద్దాం, చంపేద్దాం అనుకున్నారట. అద్భుతాలు చేయడా దేవుడు అంటే చేస్తాడు, కానీ చేసిన వాడిని చేయనివ్వరు వీళ్ళు. దేవుని కార్యాలు కొదువైపోలేదు. ఆయన చేస్తాడు. కానీ చేసేటట్టుగా ఎవరి బతుకులు కనపడుతున్నాయి చెప్పండి? ఎవరి బతుకులు కనపడుతున్నాయి? ఇందాక తల్లిగారు సాక్ష్యం ఇస్తూ చెప్తున్నారు, నా బతుకులో ఏ మేలు కనబట్టలేదు. నేను అంటున్నా, మేలు చేసేంత యోగ్యత మీ జీవితాల్లో ఉందా? 1వ తరగతి కూడా చదవకుండా వెళ్ళి నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్నాం అనుకుని ఏమంటారు? 1వ తరగతి కూడా చదవకుండా నీకు ఎవడిస్తాడు నీకు? ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే అర్హత ఉండాలి. ప్రభువు నుంచి మేలు పొందాలన్న యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. యోగ్యత కలిగిన వాడిని ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అలాంటి బతుకులు మీకున్నాయా? యాకోబు లాంటి గొప్పోడే తొడ నరం తెగిపోయినా కాలు పట్టుకుని ఏడుస్తున్నాడట. ఏమని? నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. యాకోబు లాంటి మహనీయుడే అడిగిన మాట ఏంటి తెలుసా? తొడ నరం తెగిపోయినా, తొడ గూడు వసిలిపోయినా అని చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నేను వదలను. అంత పట్టుదల నీకుందా? ఎన్ని దెబ్బలు తగిలేసినా యాకోబుకు అంటున్న మాట ఏంటంటే, నువ్వే నా దేవుడివి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదలను. అలాంటి ఓపిక నీకుందా? అలా వెంబడించే అర్హత నీకుందా? అలా పట్టుకుని గోజాడే ఓపిక, ఓర్పు నీకుందా? ఉంటే ఆయన ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. పిలవకుండానే వచ్చి అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. నేను ప్రేమించి ఎందుకు వదిలేస్తాడు? నువ్వు ప్రేమిస్తే ఎందుకు వదిలేస్తాడు? నువ్వు వెంబడిస్తే ఎందుకు వదిలేస్తాడు? వెంబడించిన వారిని ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడు, ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు వెంబడించకుండా ఎటేటో తిరిగితే ఎలా వెంబడిస్తాడు? బతుకులు బాగోకుండా, మన జీవితాలు సరిగా లేకుండా, ఆయన సరిగా వెంబడించకపోతే ఎక్కడ దీవిస్తాడు? దేవుణ్ణి ఎలా వెంబడించాడు లాజరు జీవితం చూడండి. ఏముంది లాజరుకి? కురుపులు తప్ప. ఏమున్నాయి లాజరు? కురుపులు తప్ప. ఒంటి మీద బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. అయినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు. మనకి బట్టలు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, మనల్ని ఆదరించే మనుషులు ఉన్నారు. ఒకనాడు మనుషులు కూడా లేకుండా కుక్కల చేత ఆదరింపబడ్డాడు. కానీ ఆ రోజు లాజరు అనుకున్న మాట ఏంటి తెలుసా? నన్ను ఆదరించడానికి దేవుడు కనీసం కుక్కలు పంపించాడు. కుక్కలు పంపించిన దేవుడికి స్తోత్రం అని చెప్పుంటాడు. నా కురుపులు నాకడానికి కుక్కలు పంపించిన దేవుడికి స్తోత్రం. మనుషులు నాతో సాంగత్యం చేయకపోయినా నా చుట్టూ తిరిగే కుక్కల్ని తయారు చేసినందుకు, సృష్టించినందుకు నా దేవునికి స్తోత్రం అని చెప్పుంటాడు. అది భక్తి. ఉన్నా లేకపోయినా, ఎలాంటి స్థితిలో అయినా దేవుని స్తుతించే ధన్యత కలిగి ఉండాలి మనం. యోబు గారి చరిత్ర చదువుకుంటాం కదా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే లాజర్కి అక్కడ ఏమీ ఇవ్వలేదు, కానీ చనిపోయిన తర్వాత ఆయన భాగ్యం గొప్పదైపోయింది. ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు నీ జీవితంలో ఏమీ లేదేమో, బాధపడకు. ఆయన అంటున్నాడు,
దేహము నుంచి బయటికి రాగానే నా ధన్యత ఏంటో నీకు చూపిస్తాను. నీ స్థానం ఎక్కడో తెలుసా? అబ్రహాము రొమ్మున. లాజర్ని ప్రేమించేవాళ్ళు భూమి మీద లేరు, కానీ అబ్రహాము రొమ్ముకు వెళ్ళిపోయాడు. అబ్రహాము కౌగిలించేసుకున్నాడట లాజర్ని. అబ్రహాం ఎక్కడ, లాజర్ ఎక్కడ? ఆయన స్థాయి ఎక్కడ, ఈయన ఎక్కడ? కానీ ఎంతగా ఇముడిపోయాడంటే అంతగా ఇముడిపోయాడు. ఎందుకంటే అంత ఆప్యాయంగా ప్రేమించి అబ్రహాం అక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక నీకు ప్రేమ దొరకకపోయినా బాధపడకు. మరణించిన మరుక్షణం నిన్ను ప్రేమించే మనుషులు పరదేశులో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ను కోల్పోకండి. ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుని విడిచి వెళ్ళిపోకండి. ఒకరోజు మనం ఖచ్చితంగా దేహంలోంచి బయటకు వస్తాం. ఆ రోజు దేవుడు ఖచ్చితంగా మనందరినీ ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్తాడంటే, భూమి మీద నుంచి పరదేశు వరకు దేవదూతల చేత మనం కొనుక్కోబడతాం. అది ఎంత ఆర్భాటంగా ఉంటుంది చూడండి. నేను చూడడానికి బతుకుండగా ఎవరు రాకపోవచ్చు, బాధపడకు. చనిపోయాక ఖచ్చితంగా దేవదూతలను చూస్తావు. నీ భక్తి గొప్పదైతే ఖచ్చితంగా ఈ భాగ్యం దేవుడిని అనుగ్రహిస్తాడు. అలాంటి భాగ్యం నీకు, నాకు, మనందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.